తిరుమల కొండలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలు ఎలా అయితే ఉన్నాయో హేమాద్రీశ్వరుని యొక్క హేమాద్రి గిరివాసుని యొక్క పాదాలు కూడా అదే విధంగా ఉండడము ఈ ప్రాంతం చేసుకున్నటువంటి అదృష్టంగా భావించవచ్చు. స్వామివారి యొక్క ఆశీర్వచన బలం వల్ల ప్రతి పౌర్ణిమకు గిరి ప్రదక్షిణం అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ 31వ తేదీ కూడా పౌర్ణిమ ఉంది. ఈ పౌర్ణిమకు ఒక గొప్ప విశేషం ఉంది. భక్తులందరూ ఈ పౌర్ణిమకి ఒక్కసారి ఓం నమో వెంకటేశాయ, ఆపద మొక్కులవాడ, అనాథరక్షక గోవింద గోవింద, హేమాద్రి నివాస గోవింద గోవింద అని గిరి ప్రదక్షిణం చేసి, మీరు చెప్పినటువంటి గిరి ప్రదక్షిణ జరిపిన తర్వాత మా ఇంట్లో ఈ కార్యం అయ్యింది, మా ఇంట్లో ఈ శుభం జరిగింది, తప్పకుండా ఈ గిరి ప్రదక్షిణ గురించి మీరు ఇంకా ధర్మ ప్రచారం చేయండి అని మీకే చెప్తారు. స్వామివారి యొక్క పాదాల దగ్గర నిలబడి అనుభవించి నేను చెప్తున్నా. ఓం నమో వెంకటేశాయ.